హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక టాపిక్ నేర్చుకుందాం. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బారు వడ్డీ. మీరు కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వచ్చి ఈ కొన్ని పైసలకు ఇంత నెలలకు వడ్డీ ఎంత అయింది అనగానే మీరు ఏవో క్యాలిక్యులేటర్ యూజ్ చేసి చేయనవసరం లేదు. జస్ట్ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పర్సన్ ఎక్స్ మనీ తీసుకున్నాడు అనుకుందాం, ఎక్స్ రూపీస్, అండ్ ఆ టైం వచ్చేసి టీ టైంలో, అంటే అది మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, లేదంటే డేస్ కావచ్చు. మేబీ మంత్స్ ఆర్ ఇయర్స్ ఆర్ డేస్, అంటే నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, రోజులు కావచ్చు. అండ్ ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత తీసుకున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓన్లీ ఇవి మూడు మనకు తెలిస్తే కనుక మనం ఈజీగా చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఎక్స్ అనే పర్సన్ 10,000 రూపీస్ ఒక పర్సన్ నుంచి బారో తీసుకున్నాడు. 10,000 రూపీస్ ఇదేంటి అసలు 10,000 రూపీస్ బారో తీసుకున్నాడు. అతను ఎన్ని రోజులకు అని అంటే ఒక 5 మంత్స్కి తీసుకున్నాడు అనుకుందాం ఫ్రెండ్స్. 5 మంత్స్ అంటే 5 నెలలకి 5 మంత్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ తర్వాత దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 100కి 2 రూపాయల చొప్పున అని వాళ్ళు తీసుకున్నారు. మీరు ఏదైనా వడ్డీ కాగితం చూస్తే కనుక ఇలానే ఉంటుంది. అసలు 10,000 రూపాయలు కొన్ని రోజులకి 100కు 2 రూపాయలు, లేదంటే 3 రూపాయలు, లేదంటే 5 రూపాయల చొప్పున మిత్తి అని ఉంటుంది. దీన్నే వడ్డీ అని అంటాం ఫ్రెండ్స్. సో మనకు ఇప్పుడు అతను 5 నెలల తర్వాత రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాడు. సో టోటల్ ఎంత అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ మనం 100 రూపాయలకే తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ 10,000లో జస్ట్ 100 ఇంటూ, ఇక్కడ మనకి ఎన్ని నెలలు కావాలంటే ఆ నెలలు 5 మంత్స్ కాబట్టి ఇంటూ 5 అండ్ ఇంటూ ఇక్కడ ఏంటి 2 రూపీస్. 2 రూపీస్ కాబట్టి 2 అంటే 5 రెంట్లు ఎంత 10. 10 ఇంటూ 100 1000 రూపాయలు మిత్తి అయిందన్నమాట 5 నెలలకు. జస్ట్ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఒకవేళ ఆ పర్సన్ అనే అతను 15,000 తీసుకున్నాడు ఫ్రెండ్స్. 15,000 రూపీస్ ఇది అసలు. అండ్ అతని యొక్క టైం వచ్చేసి ఇప్పుడు మనం 1.5 ఇయర్ తీసుకుందాం. 1.5 ఇయర్. అండ్ మిత్తి వచ్చేసి ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా చేద్దాం. వడ్డీ రేట్ వచ్చేసి 100కి 3 రూపాయలు తీసుకుందాం ఫ్రెండ్స్. 100కి 3 రూపాయలు. ఇప్పుడు మనకు మిత్తి ఎంత అయిందో కావాలి, అంటే టోటల్ వడ్డీ ఎంత అయింది, టోటల్ వడ్డీ. అప్పుడు మనం ఏం చేస్తామంటే 15,000లో జస్ట్ ఈ లాస్ట్ 2 జీరోస్ అనేది నెగ్లెక్ట్ చేయండి, మనకు అవసరం లేదు ఇవి. జస్ట్ నార్మల్గా 150 ఇంటూ, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, మిశ్రమ భిన్నం కాబట్టి మనం ఇలా డైరెక్ట్ చేయలేం కనుక ఇందులో 1 ఇయర్కి 1.5 ఇయర్లో 1 ఇయర్కి ఎన్ని 12 మంత్స్ ఉంటాయి, అండ్ హాఫ్ ఇయర్కి ఎన్ని మంత్స్ ఉంటాయి 6. సో 12 + 6 అంటే టోటల్గా 18 మంత్స్. సో టోటల్లీ 18 మంత్స్, 18 నెలలు. అండ్ 100కి ఎన్ని రూపాయలు అన్నారు, 3 రూపాయలు, అంటే ఇంటూ 3. జస్ట్ సింపుల్ ఇంతే. ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా ఎలా చేయాలి అంటే 18 ఇంటూ 3 ఎంత మనకి, ఇక్కడ 150 ఇంటూ 18 3 ఎంత 54. జస్ట్ నార్మల్గా ఇది క్యాలిక్యులేట్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది నార్మల్గా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి 15 ఇంటూ 4 జస్ట్ కీప్ 0. 15 4 60 అండ్ 15 5 75 ఉన్నారు 81. జస్ట్ 8,100 రూపాయలు మిత్తి అయిందన్నమాట. ఇలానే సింపుల్గా చేసేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం మనం. అలాగే ఇప్పుడు ఒక 10,000 రూపీస్ అనేవి, అండ్ అది అసలు, అండ్ మిత్తి వచ్చేసి ఆర్ వడ్డీ రేటు. వడ్డీ వచ్చేసి అతను 2 రూపీస్ తీసుకున్నాడు. అండ్ దానికి టైం వచ్చేసి ఒక 1 ఇయర్ తీసుకుంది. జస్ట్ సింపుల్గా 1 ఇయర్. అప్పుడు మనకేంటి ఆల్రెడీ 2 జీరోస్ ఎట్లాగో నెగ్లెక్ట్ చేస్తున్నాం మనం. 100 ఇంటూ 2 రూపీస్ అన్నాడు కాబట్టి ఇంటూ 2 ఇంటూ 1 ఇయర్ అన్నాడు కాబట్టి 1 ఇయర్కి ఎన్ని మంత్స్ 12 మంత్స్. సో 12 ఇంటూ 2 24, 24 ఇంటూ 100 2,400 రూపాయలు. ఇది టోటల్ వడ్డీ అన్నమాట. ఇప్పుడు ఒకవేళ మీకు మొత్తం వడ్డీ అసలు మొత్తం కలిపి కావాలంటే ఈ వడ్డీ ఎంత మనకి, మొత్తం పైసలు మనకు రావాల్సినవి కావాలి అంటే వడ్డీ ప్లస్ అసలు చేసేస్తే మనకు అయిపోతుంది. వడ్డీ ఎంత ఫ్రెండ్స్ 2,400 ప్లస్, అండ్ అసలు ఎంత ఫ్రెండ్స్ 10,000. సో మొత్తం 12,400 రూపాయలు అన్నమాట. ఇలాగే మనకు చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అలా చూసాం కదా. ఇప్పుడు ఒక పర్సన్ నెలకు 2 రూపాయల మిత్తి చొప్పున, 2 రూపాయల మిత్తి చొప్పున అతను ఎన్ని రోజులు తీసుకున్నాడు, ఒక జస్ట్ 50 డేస్ మాత్రమే మనీ తీసుకున్నాడు అనుకుందాం. 50 డేస్ మాత్రమే మనీ తీసుకుంటే టోటల్ ఎంత అయింది వడ్డీ అని అంటున్నాడు. టోటల్ వడ్డీ ఎంత అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 10,000 రూపీస్ తీసుకున్నాడు. 10,000 రూపీస్ నెలకి 2 రూపాయలు వడ్డీ అన్నమాట. 2 రూపాయలు వడ్డీ. కాకపోతే ఎన్ని రోజులు తీసుకున్నాడు, ఓన్లీ 50 రోజులు మాత్రమే తీసుకున్నాడు.
50 రోజులు మాత్రమే తీసుకున్నాడు. సో అతని దగ్గర నుంచి మనకు వడ్డీ ఎంత వస్తుందో మనకు కావాలి. జస్ట్ నార్మల్గా ఏం చెప్పాను, ఆల్రెడీ 2 జీరోస్ అనేది నెగ్లెక్ట్ చేసేయాలి. రిమైనింగ్ ఏముంది ఇక్కడ 100 ఇంటూ ఇక్కడ ఎంత మనకి ₹2 కాబట్టి ఇంటూ 2 అండ్ ఇక్కడికి వచ్చేసి ఎంత మనకి 50 రోజులు అన్నాడు. జస్ట్ 50 రోజులు. బట్ మనకి ఎంత ఇక్కడ నెలకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఒక నెలకు ఎన్ని రోజులు ఉంటాయి, సమ్టైమ్స్ 30 ఉంటాయి, కొన్ని నెలల్లో 31 రోజులు ఉంటాయి, కొన్ని నెలల్లో 28 కదా. సో కానీ మనం ఏం తీసుకుంటాం, నెలకి 30 రోజులాగా కన్సిడర్ చేసుకుంటే కనుక 30 ఓన్లీ నెలకే కాబట్టి డివైడెడ్ బై 30 వేసుకున్నాం మనం. అప్పుడు టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే సో ఇక్కడ 100 ఇంటూ 2 200, 200 ఇంటూ ఈ 0 అండ్ 0 క్యాన్సల్, 100 ఇంటూ 2 205, 1000 బై 3 అంటే ₹333.3 అలా పడుతుందన్నమాట. ఇది మిత్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా రోజులకు తీసుకున్నాడు. ఇది అన్నీ మనం ఇంటి దగ్గర ఉండే లెక్కలు అన్నమాట. ఒకవేళ పర్ యానమ్గా ఇలా తీసుకుంటే ఎలా ఉంటుందని. ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ 10,000 రూపీస్ 15% పర్ యానం అంటే 15% వడ్డీ రేట్ ఎంత, 15% ఎప్పటికీ సంవత్సరానికి పర్ యానం అలా తీసుకున్నాడు. అప్పుడు అండ్ ఒక సంవత్సరానికి ఎంత మిత్తి అయింది అని అంటున్నాడు. జస్ట్ నార్మల్గా ఇదంతా మనం ఏం చేయాలి, సింపుల్గా ఈ 2 జీరోస్ కనుక్కోవాలి. 2 జీరోస్ నెగ్లెక్ట్ చేసి 100 ఇంటూ 15 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మిత్తి రేటు ఎంత 15 ఇంటూ ఏమన్నాడు, డైరెక్ట్ పరాణం ఇచ్చాడు కాబట్టి 1 ఇయర్ అంతే డైరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది 1500 అంటే ఒక సంవత్సరానికి మిత్తి ఎంత అయింది మనకు 1500 మిత్తి అయింది అన్నమాట. సింపుల్ ఇలానే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 3,000 రూపీస్ ఎట్ 7% పర్ యానం ఫర్ 1 ఇయర్ అంటే 3,000 రూపాయలకు 7% వడ్డీతో ఒక సంవత్సరానికి గల టోటల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, వడ్డీ ఎంత అవుతుంది అని అన్నారు. మనం ఏం చెప్పాము, ఈ 3,000లో అంటే టోటల్ మనీ ఎంత 3,000 అన్నారు. మనకి 2 జీరోస్ అవసరం లేదు, నార్మల్గా జస్ట్ నార్మల్గా ఫస్ట్ రాస్తున్నాను. టోటల్ మనీ ఎంత అన్నారు 3,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు మనకు 7% ఇచ్చారు. అండ్ తర్వాత వచ్చేసి టైం ఎంత ఇచ్చారు మనకు 1 ఇయర్ ఇచ్చారు. ఇక్కడ జస్ట్ నార్మల్గా ఈ 2 జీరోస్ మనకు అవసరం లేదు కదా. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం 30 ఓన్లీ 30 ఇంటూ 7 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 7% అండ్ టైం ఎంత ఉంది 1. జస్ట్ నార్మల్గా 30 ఇంటూ 7 ఎంత 210. ఇది వడ్డీ అన్నమాట. సింపుల్గా 210 రూపాయలు అయిపోయింది. జస్ట్ సింపుల్. లేదు అని అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ యూజ్ ద ఫార్ములా, ఒకవేళ ఫార్ములా యూజ్ చేయాలనుకుంటే ఐ బారు వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PTR డివైడెడ్ బై 100. P అంటే ఎంత ఫ్రెండ్స్, టోటల్లీ 3,000 అండ్ టైం వచ్చేసి 1 ఇయర్ అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7. సో డివైడెడ్ బై 100, 2 జీరోస్ క్యాన్సల్, 30 ఇంటూ 7 210 రూపాయలు ఇలా అయిపోతుంది. నెక్స్ట్ ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 15,600 ఫర్ 1.5 ఇయర్. ఇక్కడ ఏమన్నారు ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మనం ఏంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే సమ్ ఎంత ఇచ్చాడు 15,600 అండ్ 1.5 ఇయర్కి అండ్ ఎంత ఇచ్చాడు 5% పర్ యానం. సో జస్ట్ నార్మల్గా మనం రాసుకుందాం. సో టోటల్ మనీ ఎంత 15,600 టోటల్ మనీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టైం ఎంత, టైం ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇయర్ అంటే 1.5 ఇయర్. ఇది మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి, మిశ్రమ భిన్నంగా ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఎలా 2 ఎక్కం 2 1 3 అంటే 3/2 T ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇయర్స్. అండ్ తర్వాత వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు మనకి 5% ఇచ్చారు. ఇవన్నీ మనకు నార్మల్గా అవసరం లేదు, జస్ట్ తెలియడం కోసం రాసుకుంటున్నాను. ఏమన్నాను ఫస్ట్ ఈ 2 జీరోస్ అనేవి నెగ్లెక్ట్ చేసేయాలి. నెగ్లెక్ట్ చేసేస్తే కనుక 156 ఇంటూ 3/2 ఇంటూ 5 సింపుల్ అయిపోయింది. హియర్ 2 1s అండ్ 2 78s. జస్ట్ నార్మల్గా ఇవేంటి మనం మల్టిప్లై చేసేయాలి. మల్టిప్లై చేసే ముందు సింపుల్గా ఉండాలి అని అంటే ఇక్కడ 5 ఉంది కదా ఫ్రెండ్స్, ఫస్ట్ 3 ఇంటూ 78 చూద్దాం మనం. 3 ఇంటూ 78 జస్ట్ నార్మల్గా మల్టిప్లై చేస్తే కనుక 3 24 3 21 2 23. సో 234 ఇంటూ 5. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 5 ఉంది కదా, జస్ట్ ఏం చేస్తున్నాను ఇంటూ 2 చేస్తున్నాను, డివైడెడ్ బై 2 చేస్తున్నాను. 234లో సగం ఎంత అవుతుంది ఫ్రెండ్స్ 117 అవుతుంది కదా. జస్ట్ 234లో సగం 117 జస్ట్ 0 అంతే. ఇదేంటి ఇది ఇంకా మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఇది ఇంతే వస్తుంది, సింపుల్గా అయిపోతుంది.
ఎలా చేశాను అంటే ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కదా, ఈ 5ని సింపుల్గా మల్టిప్లై చేయడానికి 234 ఇంటూ ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇంటూ 2 చేస్తే 10 అవుతుంది, సింపుల్గా ఉంటుంది. అండ్ డివైడెడ్ బై 2 చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం, ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సేమ్ అదే మిగులుతుంది మనకి. అందుకని చేసినప్పుడు 5 2 10, ఇది సింపుల్గా ఉంటుంది మనకి, జస్ట్ 0 యాడ్ చేసుకోవడమే. అందుకనే 2తో డివైడ్ చేశాను. 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 117, 117 వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ ఒక 10 మల్టిప్లై చేయాలి కాబట్టి మల్టిప్లై చేసేసాను. సో 1170 రూపాయలు నార్మల్గా అలా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 14,600 ఫర్ 40 days ఎట్ 10% పర్ యానం. ఇక్కడ ఏమన్నాడు? సంవత్సరానికి 10% వడ్డీ. అండ్ ఎంత ఇచ్చాడు? 14,600. 40 రోజులకే ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఎలా చేయాలి అని అంటే, సో జస్ట్ నార్మల్గా ఫస్ట్ ఇక్కడ రాసుకుంటున్నాను. టోటల్ ఎంత ఇచ్చాడు? 14,600. అండ్ టైం ఎంత ఇచ్చాడు? 40 days ఇచ్చాడు. కానీ మనకు డేస్లో ఉంటే కష్టం కదా, ఎందుకంటే ఇక్కడ యానంలో ఇచ్చాడు. ఈ వడ్డీ అనేది యానంకు, సంవత్సరానికి ఇచ్చాడు కాబట్టి మనం ఈ రోజుల్ని కూడా సంవత్సరంలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే, ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి ఫ్రెండ్స్? 365 రోజులు. అందుకనే డివైడెడ్ బై 365 చేస్తున్నాను. ఇది ఇప్పుడు ఇయర్స్లోకి కన్వర్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. జస్ట్ నార్మల్గా ఈ జీరోస్ మనకు అవసరం లేదు కదా. సో మనకు వడ్డీ ఏమవుతుంది ఇక్కడ? వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 146 ఇంటూ 40/365 ఇంటూ 10. ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నానంటే, ఇది ఏ టేబుల్లో వెళ్తుంది ఫ్రెండ్స్? 5 8 సార్ అండ్ 5 73 సార్. నెక్స్ట్ 73 1 సార్, 73 2 సార్. ఇందులో 16 2 8 16. అండ్ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0. అంతే. 40 డేస్కి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 160 రూపీస్ అవుతుంది. సింపుల్గా. ఇంత మరీ అంతే డిఫికల్ట్గా ఏం అడగరు మీకు ఎగ్జామ్స్లో, జస్ట్ నార్మల్గా ఉంటాయి. ఇవి బేసిక్స్ లాగా నేర్చుకోండి. ఇంకొకటి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 ఫర్ 3 months ఎట్ 12% పర్ యానం. ఇది ఒకటి మనం చూసుకోవాలి ఫ్రెండ్స్, పర్ యానం ఇచ్చాడా పర్ మంత్ ఇచ్చాడా అని. ఇక్కడ మనకు టోటల్ ఎంత ఇచ్చాడు? 15,000 మనీ. అండ్ టైం వచ్చేసి 3 months ఇచ్చాడు, 3 months. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12% పర్ యానం ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం యానంలోకి, ఇయర్స్లోకి మార్చుకోవాలి కంపల్సరీ. ఇక్కడ పర్ మంత్ ఇస్తే డైరెక్ట్లీ చేసేయచ్చు, కానీ ఇక్కడ పర్ యానం ఇచ్చాడు కాబట్టి ఒక సంవత్సరానికి 12 నెలలు ఫ్రెండ్స్. సో 3/12 అని రాసుకోవాలి. 3/12 అంటే ఈజ్ ఈక్వల్ టు T ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇయర్స్ అవుతుంది. సో మనకు వడ్డీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వడ్డీ ఈజ్ ఈక్వల్ టు ఈ 2 zeros మనం నెగ్లెక్ట్ చేసేయాలి. నెక్స్ట్ 150 ఇంటూ 1/4 ఇంటూ 12. 4 1 సార్, 4 3 సార్. అంతే. 15 3 ఎంత ఫ్రెండ్స్? 45. 0 యాజ్ ఇట్ ఈస్ 450 రూపాయలు అన్నమాట. ఇలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.